హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే మనం విగ్రహాల పైన మకర తోరణం మీద ఒక రాక్షసుడి బొమ్మ అయితే ఉంటుంది కదండి. చాలామంది తెలిసే ఉంటుంది. ఈ బొమ్మ వెనకాల ఉన్న ఈ రాక్షసుడి బొమ్మ వెనకాల ఉన్న కథ అయితే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాము. మనం ఆలయాల్లో విగ్రహాలకి వెనుక ఉన్న మకర తోరణంలో తలభాగాన్ని సింహతలాటం అంటారు. అంటే మకరం అంటే మొసలి. పురాణాల ప్రకారం మకరం సముద్రాన్ని సృష్టించింది. అయితే దేవతా విగ్రహాల వెనుక అమర్చిన తోరణ భాగంలో కనుగుడ్లు ముందుకు పొడుచుకు వచ్చినట్టు ఉండే ఒక రాక్షసుడి ముఖం అయితే కనబడుతుంది. దీన్ని మకర తోరణం అని కూడా అంటారు. ఈ ఆలయాల్లో విగ్రహాలపై ఉన్న రాక్షసుడి ముఖాన్ని కీర్తిముఖుడు అని అంటారు. అంటే కీర్తిముఖుడు అనే రాక్షసుడి ముఖం ఆ దేవుడి విగ్రహాలపైన మకర తోరణంలో అమర్చబడి ఉంటుంది. చాలామందికి అనిపిస్తుంది ఎందుకు ఈ రాక్షసుడి మొహాన్ని ఇలా పెడతారు అని. ఈ కీర్తిముఖుడు అనే రాక్షసుడి ముఖాన్ని మనం ఇంటి ముందు కూడా దిష్టి బొమ్మగల ఆ రాక్షసుడి మొహాన్ని మనం ఇంటి ముందు కూడా కడుతూ ఉంటారు. కొత్త ఇళ్ళకి కానీ లేదు ఇంటికి దిష్టి తగిలింది అనుకున్నప్పుడు ఆ రాక్షసి బొమ్మని కూడా మనం ఇళ్ళకి కడుతూ ఉంటాం, చూసే ఉంటాము. ఈ వీడియోలో అయితే మనం ఈ విషయం గురించి అయితే తెలుసుకుందాము. కీర్తిముఖుడు అనే రాక్షసుడు తన తపస్సుతో బ్రహ్మను మెప్పించి అనేక వరాలు పొందాడు. వరగర్వంతో సమస్త భవనాలపై దండెత్తి సంపదలను సొంతం చేసుకుంటూ చివరకు జగన్మాతను కూడా పొందాలని ఆశించాడు. కీర్తిముఖుడి దురాశకు ఆగ్రహించిన పరమేశ్వరుడు భయంకరమైన అగ్నిని సృష్టించి అతడి పైకి పంపుతాడు. శివుడి ఆజ్ఞతో ఆ జ్వాలాగ్ని రాక్షసుడి వెంటాడిద్ది. మరణం లేకుండా వరం పొందిన ఎక్కడ శివుడు సృష్టించిన బడవాగ్ని తను ఎక్కడ దహించి వేస్తుందో అని కీర్తిముఖుడు లోకాలన్నీ తిరిగి భయంతో పరుగులు పెట్టి చివరకు మళ్ళీ పరమశివుని శరణు వేడతాడు. దీంతో శివుడు శాంతించి ఆ అగ్నిని ఉపసంహరించి తన మూడో కన్నుగా ధరిస్తాడు. ఆ తరువాత కీర్తిముఖుడు తనకు విపరీతమైన ఆకలి కలుగుతుందని చెప్తాడు. అప్పుడు పరమశివుడు నిన్ను నువ్వే తిను అని చెప్తాడు. అయితే అప్పుడు కీర్తిముఖుడు ముసలి రూపంలో మారి తనను తాను ముందుగా తోక భాగం నుంచి మొదలుపెట్టి కంఠం వరకు తింటాడు. ఆ తర్వాత అతనికి శిరస్సు ఎలా తినాలో తెలియదు. ఇంకా ఆకలి తీరకపోవడంతో శివుణ్ణి ప్రార్థిస్తాడు. ఇంకా స్వామి నాకు ఆకలి తీరడం లేదు ఎలా అని. అప్పుడు పరమశివుడు నువ్వు ఆలయాల్లో దేవతా విగ్రహాలలో వెనక భాగంలో తోరణ భాగాన్ని అలంకరించి ఉండు. అక్కడకు వచ్చే భక్తుల అహంకారాన్ని, వాళ్ళ ఉండే చెడు దృష్టిని, దుష్ట వికారాలను, దురాశను తినేస్తూ ఉండు. వాళ్ళలో ఉండే నెగిటివ్ ఎనర్జీని తినేసి వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇవ్వు అని చెప్తాడనమాట. అప్పటి నుంచి ఈ కీర్తిముఖుడు అనే రాక్షసుడి తలని ఆలయాల్లో మకర తోరణం పైన అమర్చడం అనేది జరిగిందనమాట. పరమశివుడి ఆనతి మేరకు కీర్తిముఖుడు అక్కడ మకర తోరణాన్ని అలంకరించి అక్కడి నుంచి స్వామిని చూడటానికి, దేవుళ్ళందరినీ దర్శించుకోవడానికి వచ్చే భక్తుల యొక్క వికారాలను, అహంకారాలను, దురాశలను, చెడు దృష్టిని అన్నిటినీ తినేస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి ఆకలి తీరుతుంది అని చెప్పి శివుడు అన్నాడనమాట. అందుకని అతను అలా అవన్నీ తీసుకుంటూ చెడు దృష్టిని తీసుకొని ఉంటాడనమాట. అందుకని ఆలయాల్లో ఉంటారు. అలాగే ఇళ్ళకి కూడా దిష్టి పోవడానికి కడతారు. అంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళలో ఉండే నెగిటివ్ ఎనర్జీని, వాళ్ళలో ఉండే చెడు దృష్టిని ఆ బొమ్మ ఆకర్షిస్తుంది, ఆ బొమ్మ తీసేస్తుంది ఆ దిష్టిని అని చెప్పి ఆ రాక్షసుడి మొహాన్ని అయితే ఇళ్ళకి కూడా కడతారనమాట. ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు, కొంతమంది తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. కొంతమంది అయితే అలా రాక్షసుడి మొహాలు ఇంటికి కట్టకూడదు, గుమ్మాలకి కట్టకూడదు అని అంటారు. అలా ఏముండదండి, కట్టుకోవచ్చు. దృష్టికి తగలకుండా ఉండటానికి, చెడు దృష్టి పోవడానికి. ఈ రాక్షసుడి బొమ్మలే కాక పటిక ఉంటుంది కదా, స్ఫటిక. ఆ స్ఫటికని కూడా ఎర్ర తుండులో గుడ్డలో చుట్టేసి ఇంటికి కడతారు, వెంట్రుకలు కట్టేసి. అది కూడా చాలా మంచిదండి. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఏది రాదు, దిష్టి తగలకుండా ఉంటుంది అని చెప్పి కడతారు. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.
థ్యాంక్ యూ.